మత సామరస్యానికి పెట్టింది పేరు భారతదేశం. ఇక్కడ హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఉంటారు. ఒక తల్లి కడుపున పుట్టకపోయినా సహోదరులుగా ఉంటారు. కొంతమంది తమ స్వార్థ ప్రయోజనాల కోసం మనుషుల మధ్య చిచ్చు పెట్టచ్చు, కానీ మెజారిటీ ప్రజలు ఇవేమీ పట్టించుకోకుండా సంతోషంగా ఉంటున్నారు. ఈ మధ్య గణేష్ శోభాయాత్ర కోసం ముస్లిం సోదరులు తమ పండుగను వాయిదా వేసుకున్నారు. తాజాగా మత సామరస్యం వెల్లివిరిసే ఘటన చోటు చేసుకుంది. శివాలయంలో ముస్లిం మహిళలు పూజలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్గా మారింది. శివుడైనా అల్లా అయినా ఒకటే అని చెప్తూ ముస్లిం మహిళలు శివాలయాన్ని దర్శించుకున్నారు. మతం తమ భక్తికి అడ్డు కాదని ముస్లిం మహిళలు పరమశివుడికి పూజలు నిర్వహించారు. ఈ ఘటన నాగర్ కర్నూలులోని అచ్చంపేట మండలం రంగాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. ఈ గ్రామంలోని కొంతమంది ముస్లిం మహిళలు అక్కడ ఉన్నటువంటి నిరంజన్ షావలి దర్గాను దర్శించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం స్థానికంగా ఉన్నటువంటి ఉమామహేశ్వర కొండకు వెళ్లి శివుడికి ప్రత్యేక పూజలు చేశారు. శివాలయానికి చేరుకున్న ముస్లిం మహిళలు గర్భగుడిలో ఉన్నటువంటి శివలింగానికి గంగాజలంతో అభిషేకం చేశారు. ఆ తర్వాత తమ కష్టాలను తొలగించి అష్టైశ్వర్యాలు ప్రసాదించమని కైలాసవాసుడిని 2 చేతులు జోడించి నమస్కరించి వేడుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ముస్లిం మహిళలు శివాలయంలో పూజలు నిర్వహించడంపై సర్వత్రా ప్రశంసలు కురిపిస్తున్నారు. మరి భోళాశంకరుడికి ముస్లిం మహిళలు పూజలు చేసిన తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.